ఇద్దరు ఎందులోనూ తక్కువ కాదు. ఆర్థిక బలమైన సామాజిక వర్గమైన సేమ్ టు సేమ్. ఇద్దరు ప్రత్యర్థికి పోటీ ఇవ్వగల సమర్థులే. మరి ఎవరికి ఇవ్వాలి టికెట్? పెదకూరపాడు సీటు కొమ్మాలపాటికా, భాష్యం ప్రవీణ్కా? ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంది టీడీపీ అధిష్టానం. కాకపోతే చంద్రబాబు తర్వాత చంద్రబాబు అంతటి వ్యక్తి హామీ ఇచ్చారట, టికెట్ నీకే అని. ఇంతకీ ఆ హామీ ఎవరికి దక్కింది? టికెట్ దక్కేది ఎవరికి? కొమ్మాలపాటికి ఇవ్వద్దనుకుంటే కారణమేంటి? భాష్యం ప్రవీణ్కే ఇవ్వదలిస్తే రీజన్ ఏంటి? సర్వే రిపోర్ట్ అధినేత దగ్గరకు చేరిందా? నంబూరిని ఎదుర్కోబోయేది ఎవరు? పెదకూరపాడులో అందరూ సమవుజ్జీలే. ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుది రియల్ ఎస్టేట్ వ్యాపారం. కమ్మ సామాజిక వర్గం. మళ్లీ పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ది రియల్ ఎస్టేట్ వ్యాపారం. కమ్మ సామాజిక వర్గమే. ఈసారి టీడీపీ టికెట్ గట్టిగా అడుగుతున్న భాష్యం ప్రవీణ్ది రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమ్మ సామాజిక వర్గం. పైగా కమ్మవారికి గట్టి పట్టున్న నియోజకవర్గం కూడా. ఈ ముగ్గురు ఏ విషయంలోనూ తక్కువ కాదు, అందరూ సమానమే. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నంబూరు శంకర్రావు కాస్త ఎక్కువ సమానం. అందుకే టికెట్ కొమ్మాలపాటికి ఇవ్వాలా, భాష్యం ప్రవీణ్కివ్వాలా? వైసీపీని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి ఎవరు అనే సందిగ్ధంలో ఉంది టీడీపీ. టీడీపీ ఆవిర్భవించిన తొలినాళ్ల నుంచి 2009 వరకు పెదకూరపాడులో టీడీపీ జెండా ఎగరలేదు. ఎప్పుడో 1983, 1985లో ఇక్కడ టీడీపీ గెలిచింది. ఆ తరువాత మళ్లీ 2009లో టీడీపీ జెండా ఎగిరిందంటే కారణం కొమ్మాలపాటి శ్రీధర్. కాకపోతే 2014లో రెండోసారి గెలిచిన తరువాత కొంత మార్పు కనిపించిందని అంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికే కొమ్మాలపాటి ఎక్కువ సమయం ఇవ్వడం, పార్టీ వ్యవహారాలు కొద్దిమంది టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్న విమర్శలు ఆనాడు వచ్చాయి. ఆ ఫలితంగానే 2019లో ఓడిపోయారంటున్నారు. అయినా సరే కొమ్మాలపాటినే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ. దీనర్థం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది కొమ్మాలపాటినే అని హింటివ్వడమే. కానీ ఈలోపే సమీకరణలు మారిపోయాయి. ఎంత వేగంగా అంటే టికెట్ నాదే అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చేదాకా. ఇందుకు కారణం భాష్యం ప్రవీణ్. పెదకూరపాడులో పోటీకి సై అంటున్నారీనా. నిజానికి భాష్యం ప్రవీణ్ ఎక్స్పెక్ట్ చేసింది పెదకూరపాడు కాదు అనేది టాక్. ఈయన చిలకలూరిపేట టికెట్ ఆశించారని చెబుతుంటారు. కానీ సీనియర్ లీడర్ ప్రత్తిపాటి పుల్లారావు చాలా గట్టిగా వ్యతిరేకించారు. భాష్యం చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుండటంతో భాష్యం ప్రవీణ్ ఉద్దేశాన్ని ముందుగానే పసిగట్టారు ప్రత్తిపాటి. వెంటనే రియాక్ట్ అయిన పుల్లారావు తానుండగా చిలకలూరిపేట నియోజకవర్గంలోకి భాష్యం చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎలా కార్యక్రమాలు చేస్తారంటూ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్తిపాటి ఒత్తిడితో ప్రవీణ్కి బ్రేక్ పడింది. అంతకుముందు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఏమైందో తెలీదు కానీ సడన్ గా పెదకూరపాడుపై ఫోకస్ పెట్టారు. పైగా భాష్యం ప్రవీణ్ సొంత ఊరు తుళ్లూరు మండలం పెదపరిమి. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుది కూడా అదే ఊరు. భాష్యం ప్రవీణ్తో ఎమ్మెల్యే శంకర్రావుకు బంధుత్వం ఉంది. ఇద్దరూ మామ అల్లుళ్లే అవుతారు. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు కూడా. ఒంగోలులో జరిగిన మహానాడులో పార్టీ కోసం భారీగా నిధులిచ్చారు. సో నంబూరు శంకర్రావుని ఎదుర్కోవాలంటే భాష్యం ప్రవీణే కరెక్ట్ అన్న ఆలోచన చేసిందని టీడీపీలో టాక్. భాష్యం ప్రవీణ్కి టికెట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అన్న దానిపై మరొక కారణం కూడా వినిపిస్తోంది. భాష్యం ప్రవీణ్కి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం అప్పగించాలనుకున్నారు. కానీ పలు కారణాల రీత్యా అన్నీ ఫిల్ అవుతూ వచ్చాయి. పైగా భాష్యం ప్రవీణ్కి చంద్రబాబు తరువాత చంద్రబాబంతటి వ్యక్తి హామీ ఇచ్చారట, ఈసారి టికెట్ పక్కా అని. సో ఏ నియోజకవర్గం ఇద్దామా అని ఆలోచిస్తుంటే పెదకూరపాడు కనిపించిందని చర్చించుకుంటున్నారు. పైగా ఎవరు అభ్యర్థైతే బాగుంటుందని సర్వే కూడా చేయించిందట టీడీపీ. ఆ సర్వే రిపోర్టు బయటపెట్టలేదు. కానీ ఆ తరువాత నుంచి భాష్యం ప్రవీణ్ దూకుడు పెరిగిపోయింది. దీనర్థమేంటో, ఆ దూకుడుకు కారణమేంటో అటువైపు పక్షం వాళ్లు కనిపెట్టేశారు. సో ఇక లాభం లేదు అనుకున్న కొమ్మాలపాటి శ్రీధర్ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. టికెట్టు తనదేనని, అధిష్టానం కూడా ప్రచారం చేసుకోమని చెప్పిందని తన క్యాడర్కి పిలుపునిచ్చారు. ఆ విధంగా అమరావతి మండలం ఎండ్రాయి శివాలయంలో కొమ్మాలపాటి శ్రీధర్ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ రోజు వరకు నేను పెదకూరపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిని. రేపు మాపో మా నాయకుడు ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టులో
ఆయన మనసులో ఉన్నవాళ్ళు ఈ ప్రజాభిప్రాయాన్ని సేకరణ కూడా జరిగింది కదా, ప్రజల మనసులో ఉన్నవాళ్ళు లిస్టులోకి వస్తారు. ఆ ప్రజల యొక్క అంగీకారం అనుగుణంగా రేపు జరుగుతుంది. తప్పనిసరిగా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ప్రజాసేవకుడిగా శ్రీధర్ ఉంటాడు. మరి భాష్యం ప్రవీణ్ ఊరుకుంటారా? ఆయన కూడా స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలోని వైకుంఠపురం వెంకన్న సన్నిధిలో భాష్యం ప్రవీణ్ పూజలు చేయించారు. అత్తలూరు నుంచి ఎన్నికల ప్రచారానికి సహచరుల్ని సిద్ధం చేశారు. మొత్తానికి ఇద్దరూ ఒకేసారి ప్రత్యేక పూజలు చేయించి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం అనేది అభ్యర్థులతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండే నియోజకవర్గం. ఇది రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఫస్ట్గా గెలిచే సీట్ ఇదేనండి. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటామండి. నాకు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. పార్టీ ఏది చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెదకూరపాడులో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 40,000కు పైగా ఉంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు 28,000 మంది ఉంటారు. 13,000 మంది రెడ్లు, 60,000 మంది దళిత ఓటర్లు, 30,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. సో కాపు ఓట్లు కూడా కలుపుకుంటే ఈసారి టీడీపీ విజయం ఖాయమని లెక్కలేసుకుంటోంది టీడీపీ. అందుకే ఈ నియోజకవర్గం కోసం అంత పట్టుదల. మొన్న ఫస్ట్ లిస్ట్లో పెదకూరపాడు పేరు లేదు. మొన్న దాచేపల్లిలో జరిగిన రా కదలిరా మీటింగ్లోనూ క్లారిటీ లేదు. ఇంతకీ అధిష్టానం మదిలో ఏముంది? ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు? నిజానికి ఇద్దరూ ఆర్థికంగా బలవంతులే, ఒకటే సామాజిక వర్గం కూడా. కానీ భాష్యం ప్రవీణ్ కాస్త ఎక్కువ ఆర్థిక బలంతో ఉన్నారు అనే అంశం హైకమాండ్ దృష్టిలో ఉందని చెప్పుకుంటున్నారు. అదీ కాకుండా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నుంచి అందరూ సీనియర్లే. ఎరపతినేని, జూలకంటి, జీవి, ప్రత్తిపాటి, ఆలపాటి ఇలా అందరూ 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటున్నవారే. అదే వైసీపీ అయితే కొత్త వారికి అవకాశమిచ్చింది. మంగళగిరిలో మురుగుడు లావణ్య, చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు ఇలా కొత్త వారికి రాజకీయ అవకాశాలు కల్పించింది. అలాంటిది భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇచ్చి ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అనేది టీడీపీ అధిష్టానం అభిప్రాయంగా వినిపిస్తోంది. మొత్తానికి అటు కొమ్మాలపాటి శ్రీధర్, ఇటు భాష్యం ప్రవీణ్ ఢీ అంటే ఢీ అనడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరి వైపు వెళ్లాలో తెలియక సతమతమైపోతున్నారు. వీలైనంత త్వరలోనే అభ్యర్థి విషయమై స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నారు.